ఈ వీడియోలో మనం భారతీయ న్యాయ సంహితలోని అధ్యాయం 4లోని సెక్షన్ 55 గురించి తెలుసుకుంటున్నామండి. సెక్షన్ 55 తెలియజేసేది ఏమిటంటే యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష లాంటి నేరములను ప్రోత్సహించినప్పుడు ఆ నేరాలు జరగకపోతే ప్రోత్సహించినందుకు గాను ఎలాంటి శిక్ష ఉంటుందని చెప్పేసి బిఎన్ఎస్ సెక్షన్ 55 తెలియజేస్తుందండి. అంటే యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష లాంటి నేరములను చేయమని చెప్పేసి నేర ప్రోత్సాహకుడు ఒకతనికి నేరం చేయమని చెప్పి ప్రోత్సహిస్తాడండి. కానీ ఆ నేరం జరగదు. సో దీనికి గాను బిఎన్ఎస్లో ప్రత్యేకమైన శిక్ష ఎక్కడ లేనప్పుడు కనీసం మినిమం 7 సంవత్సరాల శిక్ష లేకపోతే జరిమానా, లేకపోతే 7 సంవత్సరాల శిక్ష లేకపోతే జరిమానా, లేకపోతే రెండు కలిపి కోర్టు విధించవచ్చు ఈ సెక్షన్ ప్రకారం. అది కాకపోతే యావజ్జీవ కారాగార శిక్ష, మరణశిక్ష లాంటి నేరంను చేయనప్పుడు ఆ నేరం జరగదు, కానీ తీవ్రమైన నష్టం లేకుండా తీవ్రమైన గాయం జరుగుతుంది. అలాంటి సందర్భంలో 14 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే జరిమానా, లేకపోతే రెండు కలిపి ఇవ్వచ్చు నేర ప్రోత్సాహకుడికి, నేరస్తుడికి. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఏనైతను బికి ప్రోత్సహిస్తాడు. ఏమని ప్రోత్సహిస్తాడు? యావజ్జీవ కారాగార శిక్ష లేక మరణశిక్ష లాంటి నేరము చేయమని చెప్పి ప్రోత్సహిస్తాడు. అలా జరిగిందనుకోండి, ఆ నేరం జరిగిందనుకోండి, సో యావజ్జీవ కారాగార శిక్ష లేకుంటే మరణశిక్ష విధించవచ్చు. కానీ ఏ ప్రోత్సహించినా కానీ బి ఆ నేరము చేయకపోతే, అంగీకరించి చేయకపోతే ప్రోత్సాహకుడికి 7 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే జరిమానా విధిస్తారండి. కానీ ఏ ప్రోత్సాహంతో బి ఆ నేరము చేయడానికి ప్రయత్నించి జెడ్ అనే వ్యక్తిని తీవ్రమైన గాయాలు కలగజేస్తే అప్పుడు 14 సంవత్సరాల జైలు శిక్ష లేకపోతే జరిమానా, లేకపోతే రెండు కలిపి నేర ప్రోత్సాహకుడికి వేయవచ్చు. ఇది అండి ఈ సెక్షన్ ఒక సారాంశం. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. చట్టాల గురించి తెలుసుకోండి. బిఎన్ఎస్లోని ప్రతి అంశం గురించి నేను ఒక్కొక్క వీడియోలో చర్చిస్తాను. తెలియజేయండి, తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.